వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి పురస్కరించుకుని హిందూ ఆలయాల నందు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగే పట్టాభిషేక మహోత్సవాలు వివిధ ప్రాంతాల్లో శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ నీరాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ప్రతిమలను ఆసీనం గావించి సర్వాంగ సుందరంగా అలంకరించి క్రతువ తంతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బుద్ధ శివాజీ, ఆలయ కమిటీ ప్రతినిధులు లాలం అప్పలనాయుడు, బుద్ధ ఓం శివలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను, ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థప్రసాద వితరణను నిర్వాహకులు అందించారు. ఆ మహానుభావుడు కళ్యాణాన్ని కళ్ళకి పుణ్యంగా నేడు ఆ రోజుల్లో ఆ మహానుభావుడు చేసుకున్న కళ్యాణాన్ని ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఈ కళ్యాణాన్ని చేసి ఆనందపరుస్తుంది. మన హిందూ సాంప్రదాయం చాలా పవిత్రమైన సాంప్రదాయం. మనం అనుకునేది జరిగేది మన హిందూ సాంప్రదాయంలో ఉంది. దయచేసి మన విజ్ఞానాన్ని, రాములు వారి ఆశయాలని, ఏకపత్ని రజుడు, ధర్మశీలు, తల్లిదండ్రుల తోడలో వీటి తల్లికిచ్చిన మాట ప్రకారం కూడా ఎన్నో బాధలు పడినాడు. అలాగే భార్య తాలూకా కోరికను, పిల్లల్ని కూడా గౌరవం చేసుకుని ఇది రామరాజ్యం అని చెప్పి ఏదైనా రాజ్యంలో ఒక బంగారం అక్కడ పడినా ఎవరు తీసుకెళ్ళకుండా ఆ రోజులు రావాలని మనం అందరం కోరుకుంటూ ఆ రాముల వారికి ఏమని చెప్పి ఈ దేవాలయంలో ఈ పవిత్రం ఇప్పటికి 37 సంవత్సరాలు అయింది. ఈ దేవాలయం తాలూకా కార్యక్రమాలు 40 ఏళ్ళు అయింది. ఈ గ్రామం తాలూకా ప్రజల సహాయ సహకారం ఈ మా నీరాంజనేయ దేవాలయం తాలూకా అది ఒక 9 సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తున్నారు. అది కూడా ఏ రోజు తప్పకుండా చేయడానికి కారణం ఈ గ్రామ ప్రజల తాలూకా అభిమానం, ధర్మకర్తగా నా మీద వాళ్ళకున్న అభిమానం. అది ప్రేరణ చేసుకుంటూ ఈ దేవుడు ఇంకా ఈ దేవాలయం కూడా వెనకాతల ప్రజలందరి సహకారంతో ఆ దేవాలయాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు ఆశింటే తప్పకుండా నెరవేరుతుంది. దీని కారకులు మీరు అందరూ కారకులు అవ్వాలని, శ్రీరాముడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ కుటుంబం మంచి ఉన్నత స్థాయిలో ఉండి మీ పిల్లలు మహోన్నతంగా ఉండాలని